జనవరి 25వ తారీఖు ఈ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి. కన్యా రాశి వారికి ఊహించిన అద్భుతం జరగబోతుంది. మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోతే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కారణంగా మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారి జీవితంలో మంచి మార్పులే కనిపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడక్కడ చాలా చిన్న కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా వీరు అదృష్టాన్ని ఎక్కువగా చూడబోతూ ఉన్నారు. నిజానికి కన్యారాశి జాతకుల కోపం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఈ కోపం కారణంగానే తన అనేవాళ్ళు అనుకునేవారు ప్రతి ఒక్కరిని కూడా వీరు దూరం చేసుకుంటారు. తర్వాత బాధపడినప్పుడు కూడా ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి వీరు ముఖ్యంగా ఏంటంటే మీరు కొంచెం కోపం విషయంలో జాగ్రత్తగా ఉంటే అప్పుడు మీరు విజయం అనేది సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరితో రిలేషన్ అనేది కూడా నిలబడుతుందనే చెప్పాలి. స్నేహితులు మీరు ఎవరైతే మోసం చేశారో వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది. వారు కూడా మీకు ప్రతి విషయంలోనే కూడా సపోర్ట్గా ఉంటారు. ప్రతి విషయంలోనే కూడా ఇంప్రెస్ చేస్తారు. మీ కుటుంబ సభ్యులకి మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఏదైతే చేయాలి అంటే మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో మీరు ఈ లక్ష్యాలకైతే ఖచ్చితంగా చేరుకుంటారు. మంచిగా లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు. ఇక కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. నిజానికి కన్యారాశి జాతకులు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా లోటు అయితే ఎదుర్కోరు. వీరు ఎప్పుడూ కూడా ఆర్థికంగా మంచిగానే సంపాదిస్తారు. కానీ ఖర్చులు అనేవి కూడా వీరికి ఎప్పుడూ కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. అవసరం ఉన్నా సరే అవసరం లేకపోయినా సరే ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటారు. దీని కారణంగా వీరికి ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం వీరు జాగ్రత్త అనేది ఉండాలి. ఎంతో కాలం నుంచి వివాహాలు జరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు ఇప్పుడు మంచి సమయం అనే చెప్పాలి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మీకు నచ్చిన వారితో అయితే వివాహం అయితే జరుగుతుంది. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు వారితో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన
అని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగాలు అయితే వస్తాయి. కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడ ఆపకండి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. మీ ప్రయత్నానికి తగ్గట్టుగా ఫలితాలు అనేవి కూడా చూడగలుగుతారు. ఈ సమయంలో మీకు చాలామంది స్నేహితులు అనేవారు కూడా పరిచయం కాబోతూ ఉన్నారు. కొత్త కొత్త వ్యక్తులు అనేవారు కూడా పరిచయం కాబోతూ ఉన్నారు. వారి కారణంగా మీరు చాలా వరకు కూడా తెలివిగా ఆలోచించగలుగుతారు. వారు మీ ప్రతి విషయంలోని కూడా సహాయం చేస్తారు కాబట్టి వారి కారణంగానే మీరు ఎక్కువగా లాభాలు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యపరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక అదృష్టాన్ని అయితే మీరు అస్సలు వదిలిపెట్టకండి. అంతా కూడా బాగుంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మనకి ఆర్థికంగా వీరికి అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పవచ్చు. మీకు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది అస్సలు మంచిది కాదు. గతంలో మీరు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. అంటే కొన్ని విషయాలు మీకు ముఖ్యంగా ఏంటంటే వారు ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి. వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలన్న ఆలోచన చేస్తారు. అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రువుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు. అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు. మీరు వారితో స్నేహంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుంది. మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా మీ కుటుంబ సభ్యులు మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరేంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు సపోర్ట్గా ఉంటారనే చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నిజానికి కన్యా రాశి జాతకులు హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. తన కష్టంగా తీసుకునే దానికి పరిష్కారం కూడా వెతుకుతూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు అనేది రాశి వారికి ఉంది కాబట్టి వీరు పెద్దగా కష్టాలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పాలి. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఎన్నో గొడవలు కానీ వివిధాలు ఎన్నో జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు. డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు. ఓకే అండి, చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.